హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మన విశ్వంలో మనం చూడగలిగే ప్రతిదీ అంటే స్టార్స్, ప్లానెట్స్, గెలాక్సీస్, నెబ్యులాస్ ఇలా ప్రతిదీ కేవలం 5% మాత్రమే. మరి మిగిలిన 95% ఏంటి? దానిని మనం చూడలేం, కనీసం టచ్ కూడా చేయలేం. కానీ ఏదో అదృశ్య శక్తి మన విశ్వం మొత్తానికి ఒక స్కెలిటన్ లాగా దాని ప్రెజెన్స్ను మనకు తెలియజేస్తుంది. అదే మానవ జాతికి ఇంకా తెలియని అతిపెద్ద మిస్టరీ అయిన డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. ఈరోజు మనం ఈ డార్క్ మ్యాటర్ అంటే ఏంటి, అసలు ఈ డార్క్ మ్యాటర్ ప్రెజెన్స్కి ఉన్న ప్రూఫ్స్ ఏంటి, సైంటిస్టులు ఈ డార్క్ మ్యాటర్ గురించి తెలుసుకోవడానికి చేస్తున్న మోడర్న్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ భరద్వాజ్ అండ్ వెల్కమ్ టు ఫ్యాక్ట్ స్కోప్ తెలుగు ఛానల్. ఇదంతా మొదలైంది 1930లో. ఆ టైంలో స్విస్ ఆస్ట్రోనామర్ అయిన ఫ్రిట్జ్ వికీ 1000కి పైగా గెలాక్సీలు కలిగి ఉన్న ఒక గెలాక్సీ క్లస్టర్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ గెలాక్సీస్ యొక్క స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫ్రిట్జ్ వికీ చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఆ గెలాక్సీస్ మూవ్ అవుతున్న స్పీడ్ ఎంత ఎక్కువగా ఉందంటే ఆ స్పీడ్లో అవి మూవ్ అయితే వాటిలో ఉన్న స్టార్స్, ప్లానెట్స్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ చెల్లాచెదిరైపోయి అవుటర్ స్పేస్లోకి వెళ్ళిపోవాలి. కానీ అలా జరగట్లేదు. ఆ గెలాక్సీస్ మూవ్ అవుతున్న స్పీడ్కి వాటి మాస్కి అసలు సంబంధమే లేదు. అంత స్పీడ్లో మూవ్ అవుతున్నా సరే ఆ గెలాక్సీ స్టేబుల్గా ఉండాలంటే అక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ మాస్ ఉండాలి. కానీ ఫ్రిట్జ్ వికీ అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ అంత మాస్ లేదు. మరి ఎలా పాసిబుల్ అయింది? అప్పుడే వికీ ఒక కంక్లూషన్కి వచ్చారు. అక్కడ కనిపించిన మాస్ ఏదో ఉంది, ఆ గెలాక్సీస్ చెల్లాచెదరవ్వకుండా బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత 1970sలో అమెరికన్ ఆస్ట్రోనమర్ అయిన వీరా రూబిన్స్ కూడా ఇలాంటిదే ఒక స్ట్రేంజ్ ఫినామినాన్ని అబ్జర్వ్ చేశారు. ఆవిడ కొన్ని గెలాక్సీస్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ గెలాక్సీస్ ఎడ్జెస్లో ఉన్న స్టార్స్ కూడా గెలాక్సీస్ సెంటర్లో ఉన్న స్టార్స్తో సమానమైన స్పీడ్లో తిరుగుతున్నాయి. ఇది మనకు తెలిసిన ఫిజిక్స్ లాస్కి పూర్తిగా విరుద్ధమైనది. ఎందుకంటే న్యూటన్స్ గ్రావిటేషనల్ లాస్ ప్రకారం గెలాక్సీస్ ఎడ్జెస్లో ఉన్న స్టార్స్ సెంటర్కి దగ్గరలో ఉన్న స్టార్స్ కంటే స్లోగా మూవ్ అవ్వాలి. ఎందుకంటే గెలాక్సీ ఎడ్జెస్లో గ్రావిటేషనల్ పుల్ అనేది తక్కువగా ఉంటుంది. దీనిని మనం మన సోలార్ సిస్టంలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా అంటే మన సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్లానెట్ మెర్క్యూరీ యొక్క స్పీడ్ వచ్చేసి 47.87 km/s అండ్ అదే లాస్ట్ ప్లానెట్ అయిన నెప్ట్యూన్ యొక్క స్పీడ్ వచ్చేసి 5.43 km/s. కానీ వీరా రూబిన్స్ అబ్జర్వ్ చేసిన గెలాక్సీస్ ఇలా పనిచేయట్లేదు. ఆమెకు ఏమనిపించిందంటే ఆ గెలాక్సీస్ అనేవి మనకు కనిపిస్తున్న దానికన్నా ఎక్కువ మాస్ని కలిగి ఉండవచ్చు, కానీ అది మన కళ్ళకు కనిపించట్లేదు. సరే, అసలు ఈ డార్క్ మ్యాటర్ అంటే ఏంటి? నిజానికి అదేంటో మనకి ఇంకా తెలియదు. మరి అసలు ఈ డార్క్ మ్యాటర్ ఉంది అని మనకు ఎలా తెలిసింది? మన యూనివర్స్లో డార్క్ మ్యాటర్ ఉందని తెలిపే కొన్ని ఎవిడెన్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో మొదటిది గ్రావిటేషనల్ లెన్సింగ్. ఐన్స్టైన్ యొక్క థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ ప్రకారం మాస్ అనేది లైట్ని బెండ్ చేయగలదు. అంటే అత్యంత భారీగా ఉండే సెలెస్టియల్ బాడీస్ లైక్ స్టార్స్, బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వీటన్నిటికీ మాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా లైట్ వీటికి దగ్గరగా వెళ్ళినప్పుడు వాటి ఇంటెన్సివ్ గ్రావిటేషనల్ పుల్ వల్ల ఆ లైట్ కూడా బెండ్ అవుతుంది. ఈ డార్క్ మ్యాటర్ కూడా మాస్ అనేది ఉంటుంది, కాబట్టి ఇది కూడా లైట్ని బెండ్ చేయగలదు. కానీ అక్కడ ఏమీ కనిపించదు, కేవలం లైట్ దానంతటదే కారణం లేకుండా బెండ్ అయినట్లు ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ డార్క్ మ్యాటర్ ఉన్నదని గుర్తించవచ్చు. సెకండ్ది ది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్, సిఎంబి. ఈ సిఎంబి అనేది బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు రిలీజ్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ సిఎంబిలోని చిన్న చిన్న టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వలన బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మన యూనివర్స్ ఎలా ఉండేది అని మనకు తెలియజేస్తుంది. ఆశ్చర్యకరంగా ఇవి డార్క్ మ్యాటర్ కలిగి ఉన్న మోడల్స్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి. థర్డ్ది కంప్యూటర్ సిమ్యులేషన్స్. అసలు ఈ గెలాక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయని తెలుసుకోవడానికి సైంటిస్టులు కంప్యూటర్ సిమ్యులేషన్స్ వాడినప్పుడు అవి ఇప్పుడు ఉన్న మన యూనివర్స్తో కొంచెం కూడా మ్యాచ్ అవ్వలేదు. కానీ అదే సిమ్యులేషన్స్లో డార్క్ మ్యాటర్ని యూజ్ చేసి సిమ్యులేట్ చేసినప్పుడు మాత్రం అది ఇప్పుడు ఉన్న యూనివర్స్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇలాంటి కొన్ని ప్రూఫ్స్ తప్ప ఈ డార్క్ మ్యాటర్ గురించి మనకి ఇంకేమీ తెలియదు. అసలు ఈ డార్క్ మ్యాటర్ గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు కొన్ని డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని చెప్పాను కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది లక్స్ జెప్లిన్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా అండర్ గ్రౌండ్లో దాదాపు 4850 feet లోపల పెద్ద ట్యాంక్ని ప్లేస్ చేస్తారు. ఈ ట్యాంక్ లోపల జినాన్ గ్యాస్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఏదైనా డార్క్ మ్యాటర్ పార్టికల్ ఈ లిక్విడ్ జినాన్తో ఇంటరాక్ట్ అయితే ఒక చిన్న ఫ్లాష్ని జనరేట్ చేస్తుంది. ఆ ట్యాంక్లో ఉన్న అత్యంత సెన్సిటివ్ డిటెక్టర్స్తో ఆ లైట్ని క్యాప్చర్ చేస్తారు. దీనివల్ల డార్క్ మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ని తెలుసుకోవచ్చు.
తర్వాత ఎక్స్పెరిమెంట్ వచ్చేసి లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా 2 ప్రోటాన్స్ ని దాదాపుగా లైట్ స్పీడ్ తో కొలైడ్ చేస్తారు. దీనివల్ల డార్క్ మ్యాటర్ పార్టికల్స్ ని సృష్టించాలనుకుంటున్నారు మన సైంటిస్టులు. అంతేకాదు స్పేస్ బేస్డ్ టెలిస్కోప్స్ లైక్ ఫెర్మి వంటి వాటితో గామా రేస్ ని సెర్చ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు డార్క్ మ్యాటర్ పార్టికల్స్ ఉన్నాయని ఖచ్చితంగా గుర్తించలేకపోయాం. కానీ ఎవ్రీ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ ఈ డార్క్ మ్యాటర్ ని గుర్తించడానికి ఉన్న అవకాశాలను పెంచుతుంది మరియు డార్క్ మ్యాటర్ గురించి కొత్త విషయాలను తెలియజేస్తుంది. ఈ డార్క్ మ్యాటర్ గురించి తెలుసుకోవడం అనేది కేవలం ఒక క్యూరియాసిటీ కాదు, ఇది మన యూనివర్స్ యొక్క పాస్ట్ అండ్ ఫ్యూచర్ కి ఎంతో ఇంపార్టెంట్. డార్క్ మ్యాటర్ లేకుండా మనకి గెలాక్సీస్, స్టార్స్, ప్లానెట్స్, లైఫ్ ఇవేమీ ఉండేవి కాదు. ఏదేమైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ డార్క్ మ్యాటర్ గురించి మనకు తెలుస్తుంది. అప్పుడు ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో కూడా న్యూ చాప్టర్స్ ఓపెన్ అవుతాయి. ఇంతకీ డార్క్ మ్యాటర్ అనేది ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఫ్యాక్ట్ స్కోప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.